బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. 3 రోజులు వరుస సెలవులు రావడంతో తెలంగాణ నుంచి ఏపీకి బయలుదేరారు. దీంతో హైదరాబాదు విజయవాడ హైవే రద్దీగా మారింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఏపీలో ఓటు ఉండి తెలంగాణలో నివసిస్తున్న వారు 30 లక్షల వరకు ఉంటారని అంచనా. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 18 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా రద్దీగా ఉన్నాయి విజయవాడ హైవే రోడ్లో. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్లో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్నారు ఓట్లు వేయడానికి. 3 రోజులు సెలవు రావడంతో ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, టోల్ ప్లాజా దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. తెలంగాణలోనే కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో పెద్ద ఎత్తున 13వ తారీఖు ఓట్లకు సంబంధించి ఉండటంతో సెకండ్ సాటర్డే ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించిన హాలిడేస్ రావడంతో ఒకసారిగా హైదరాబాద్ నుండి పల్లెల్లోకి బయలుదేరినటువంటి ఓటర్స్ ఒకసారిగా వాహనదారులు హైవే మీద, నేషనల్ హైవే విజయవాడ టు హైదరాబాద్ వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వారు ఒక్కసారిగా వాహనదారులు రోడ్డు మీదకి రావడంతో ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు వివిధ ప్రాంతాలకు, వరంగల్, నల్గొండ సంబంధించినటువంటి ప్రాంతాలే కాకుండా కోదాడ, జగ్గైపేట సంబంధించినటువంటి ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు, హైదరాబాద్ లో ఉండే ప్రధానంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితేనేమి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా ముగించుకొని ఓటు వేయడానికి పల్లెల్లోకి వెళ్తున్న క్రమంలో ఈ ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా నేషనల్ హైవే సంబంధించిన అథారిటీ వారు అయితేనేమి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. స్లో వెళ్ళాలంటూ కూడా సలహా సూచనలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిన్నటి నుంచి కొంచెం ట్రాఫిక్ గా ఉన్న హైవేని సడలిస్తూ కొంచెం జాగ్రత్త పోవాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి హైవే మీద ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించిన విషయాలు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.